హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తల్లికి వందనం సంబంధించిన జీవోలో అసలు ఏమేం రూల్స్ ఉన్నాయి, ఏమేం స్టెప్స్ ఇచ్చారు, ఏమేం ఎలిజిబిలిటీ ఉంటేనే మనకి ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో పడతాయి అనే విషయం గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే తల్లికి వందనం సంబంధించి మీరంతటా మీరే మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది కూడా నేను ఎన్బిఎం పోర్టల్ ద్వారా చూపిస్తానండి, స్టెప్ బై స్టెప్. సో ఈ వీడియో సంబంధించి నేను ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. తల్లికి వందనం జీవోలో హైలైట్స్ ఏంటి? సో ఈ జీవో ఆర్టికల్ 26-27 ప్రకారము మనకి గురువారం రోజున 15,000 రూపాయల ఆర్థిక సహాయం 1 నుండి 12 గుర్తింపు పొందిన గవర్నమెంట్, ప్రైవేట్ అన్ఎయిడెడ్లో చదువుతున్న పిల్లలు గల బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాలోకి అయితే విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. సో విద్యార్థి ఒకరికి ఇచ్చే 15,000 రూపాయలు 2,000 రూపాయలను పాఠశాల మెయింటెనెన్స్కు మినహాయించి 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. ఇదైతే నిజమండి. మనకైతే 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాను కానీ ఆ 15,000 2,000 రూపాయలను వాళ్ళు డిడక్ట్ చేసి ఆ 13,000 రూపాయలను అయితే అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. సో ఈ పథకం పొందాలంటే అసలు అర్హతలు ఏంటి, అసలు మీరు ఈ మిస్టేక్స్ చేశారా, అదైతే అసలు ఈ అర్హత ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. 2024-25లో 75% హాజరున్న వారికి వాళ్ళ 2025-26 తల్లికి వందనానికి అర్హులండి. అలాగే కుటుంబంలో ఒకరికైనా వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే యూడైస్లో డేటాను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వారు కరెక్ట్గా ఇన్స్టిట్యూట్ చేయాలి. పిల్లల తల్లి తండ్రి లేక సంరక్షకుల ఆధార్ కార్డుల నెంబర్లు చెల్లుబాటులో ఉండాలి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2024-25 అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మీ యొక్క పిల్లల హాజరైతే 75% ఉంటే కనుక మనకి 2025-26 ఇయర్ సంబంధించిన తల్లికి వందనానికి అర్హులు. అలాగే మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే యూడైస్ అంటే మన స్కూల్లో మన పిల్లల యొక్క డేటాని ఆన్లైన్లో కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అంటే, ఆన్లైన్లో ఏం ఎంటర్ చేస్తారు, పేరెంట్స్ యొక్క ఆధారు, అలాగే మీ విద్యార్థి యొక్క ఆధార్ డీటెయిల్స్ని మన గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో యూడైస్కి సంబంధించిన డేటా కరెక్ట్గా వాళ్ళు ఎన్షూర్ చేశారా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఇన్ కేస్ మీ బాబు అంటే 2024-25 సంవత్సరంలో మీ యొక్క బాబు ఒక ఏ అనే స్కూల్లో చదివాడు, కానీ బాబు యొక్క డేటా బి అనే స్కూల్లో ఉంది. అంటే ప్రీవియస్గా చదివిన స్కూల్లో డేటా ఉండి లాస్ట్ ఇయర్ మీ బాబు కనుక స్కూల్ చేంజ్ అయి ఉంటే ప్రీవియస్గా ఏ స్కూల్ అయితే చదివారో ఆ స్కూల్లో ఆన్లైన్లో మీ బాబు పేరు డిలీట్ చేయండి. డిలీట్ చేస్తేనే ప్రెజెంట్ మీ బాబు ఏ స్కూల్లో ఉంటున్నారో ఆ డేటా మాత్రమే పైన అంటే గవర్నమెంట్ వాళ్ళకి అప్డేట్ వెళ్తుంది. సో ఆ డిలీట్ ఆప్షన్ చేయించుకోకుండా ఈ యూడైస్ని అప్డేట్ చేయకపోయినా కానీ మీ బాబుకి అయితే డబ్బులు పడే అవకాశం లేదు. అలాగే పిల్లల తల్లి తండ్రి లేక సంరక్షణ ఆధార్ నెంబర్లు చెల్లుబాట్లు అయి ఉండాలి. అంటే వాళ్ళ ఆధార్ కార్డులు రన్నింగ్లో ఉండాలి. అలాగే టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ గ్రామంలో 10,000 రూపాయలు, అలాగే పట్టణాల్లో 12,000 రూపాయలు కంటే ఎక్కువ ఉండరాదు. అలాగే మాగాని 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండకూడదు, అంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే పట్టణాలు అయితే 1000 చదరపు అడుగుల పైబడిన స్థలం అయితే మీకు ఉండకూడదు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ అండి, హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఏ ఒక్కరికైనా 4 వీల్స్ ఉంటే కనుక మీకు ఈ అమ్మఒడి అయితే డబ్బులు రావు. అంటే కారు, ఇంకేమైనా వ్యాను, ఇతర వాహనాలు ఏమైనా 4 వీల్స్ 4 చక్రాల వాహనం ఉంటే కనుక మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సభ్యుడికి ఏ ఒక్కరికైనా వాళ్ళకు కూడా మీకు డబ్బులైతే రావు. సరాసరి 300 యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ ఉండకూడదు. అంటే నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ అయితే మీకు రాకూడదు. అలాగే హౌస్ హోల్డ్ సభ్యుడు అదనపు ఆదాయం పన్ను చెల్లించే వారు తల్లికి వందనం లబ్ధికి రారు. అంటే మీరు ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ట్యాక్స్ మీరు పే చేస్తే కనుక వాళ్ళకి కూడా తల్లికి వందనం డబ్బులైతే రావు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉన్న IIIT పాలిటెక్నిక్లో చదివే పిల్లల తల్లులకు అనర్హులు. అంటే ఇన్ కేసు మీ ఇంట్లో ఎవరైనా
అంటే స్కూల్ పిల్లలు కాకుండా ఎవరైనా IIIT పాలిటెక్నిక్ చదివే పిల్లలు ఉండి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉంటే వాళ్ళ కుటుంబానికి కూడా ఈ తల్లికి వందనం డబ్బులు రావు. 2025-26 విద్యా సంవత్సరంకు 1వ తేదీ 1వ తరగతి నుంచి 12వ తరగతి లోపు ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇది నిర్ణయించబడుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ఫీజులు 2024 నుంచి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిలు చెల్లింపు చేయాలి. అది ప్రభుత్వం మధ్య యాజమాన్యాలకు సంబంధించిన వ్యవహారాలు తల్లిదండ్రులు గమనించగలరని చెప్పి కోరుతున్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి RTE చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో చేరిన వారికి ఆయా పాఠశాల యాజమాన్యం SPD ఫీజు కింద చెల్లించబడుతుంది. ఈ తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అయితే తల్లి లేకపోతే తండ్రి అకౌంట్కి, తల్లి తండ్రి ఇద్దరు లేకపోతే కనుక గార్డియన్గా ఎవరైతే ఉంటారో వారి యొక్క అకౌంట్లకు అయితే డబ్బులు అయితే పడతాయండి. అలాగే వాళ్ళ ఆధార్ కార్డులు అయితే అప్డేట్లో ఉండాలి ఎవరైనా సరే. అలాగే షెడ్యూల్ జీవో నెంబర్ 27లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము జూన్ 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు తండ్రులతో విద్యార్థి జాబితా తయారు చేసి 1వ క్లాస్ నుంచి ఇంటర్ చదువుతున్న అర్హులైన విద్యార్థులకైతే జాబితాను జూన్ 30 వరకు గ్రామవార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అలాగే రెండో విడత జూలై 5న తల్లికి వందనం పేరుతో రెండో విడత ఆర్థిక సహాయం అయితే తల్లుల ఖాతాలో పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను స్టెప్ బై స్టెప్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ NBM పోర్టల్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన NBM అప్లికేషన్ స్టేటస్ని ఓపెన్ చేయాలి. పైన చూపించిన విధంగా ఓపెన్ అయిన వెంటనే మీకు సంబంధించిన స్కీమ్ అనగా టైటిల్ మీద క్లిక్ చేయగానే అన్ని రకాల పథకాలు అయితే రావడం జరుగుతుంది. పైకి చూడండి స్కీమ్ అనే ఆప్షన్లో నేను తల్లికి వందనం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ 2025-26 ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షన్ కూడా ఎంటర్ చేసుకోండి. ఓకేనా? పేరెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP రావడం జరుగుతుంది. OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ అయితే మీకు కనబడడం జరుగుతుంది. మీకు ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది అనేది ఈ బ్యాంక్ అయితే కనిపించడం జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు అనేది ఇలా NBM పోర్టల్లో చెక్ చేసుకోవడం తెలుస్తుంది. దీనికి సంబంధించిన లింక్ని ఇస్తాను, చెక్ చేసుకోండి. అంటే ఇన్ కేసు మీకు డబ్బులు రాలేదనుకుంటే ఒక్కసారి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. లిస్టుల్లో అయితే పేర్లు వస్తున్నాయి. ఇంకోటి, మీ ఆధార్ కార్డు అడ్రస్, మీ పిల్లల ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ సచివాలయానికి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. లిస్టులో పేరు ఒక దగ్గర పేరుండి ఇంకో దగ్గర అడ్రస్ ఉంటే కనుక రాదు. ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు అయితే పడుతున్నాయి. నాకు నా బాబుకు సంబంధించి డబ్బులు అయితే పడ్డాయండి, అందుకే చెప్తున్నాను. ఇన్కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక త్వరగా వెళ్ళి రెక్టిఫై చేసుకోండి. ఇది తల్లికి వందనం సంబంధించిన అప్డేట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.